శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. అయితే ప్రతి ఇంట్లో కూడా ఏదైనా ఒక పటం ఉండడం వల్ల మనకి క్షేమదాయకము. ఈ పటం అయితే ప్రతి ఇంట్లో ఉండాలి అని ఏదైనా ఉందా అంటే అలాంటి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఇంట్లో కూడా ఉండాల్సిన పటము శ్రీ రామచంద్రమూర్తి పట్టాభిషేక చిత్రపటం. ఎందుకు ఉండాలి మరి శ్రీరామ పట్టాభిషేక చిత్రపటము? మరి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఎన్ని రకాల ఫోటోలు మనకి బయట లభ్యమవుతూ ఉన్నాయి. మరి కేవలం శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక చిత్రాన్ని మాత్రమే మనం ఎందుకు పెట్టుకోవాలి? దానికి ఏమైనా విశేషం ఉందా అంటే అదేంటి అంటే ప్రణవాన్ని పిల్లలు కానీ స్త్రీలు కానీ పలకకూడదని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఓంకారాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని పూజ చేయడానికి మనకేదైనా తేలికైన మార్గం ఉందా అంటే అది శ్రీ రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక చిత్రపటం అన్నమాట. దాన్ని అందరూ తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. దానికి ప్రత్యేకమైన నిబంధనలు ఏమీ లేవు. ఓంకారాన్ని పడకూడదు కాబట్టి స్త్రీలు కానీ పిల్లలు కానీ అందరూ కూడా ఈ పటాన్ని పూజ చేసుకోవచ్చు అనమాట. అయితే పట్టాభిషేకము అన్నప్పుడు అందరూ ఉంటారు దాంట్లో. యావత్తు దేవతలు, భూమి మీద ఉండే ప్రజలు అందరూ ఉంటారు మరి దాంట్లో. మరి మనం పెట్టుకునే చిత్రపటంలో మాత్రం కేవలం సీతారాములు, అలాగే లక్ష్మణస్వామి, కాళ్ళ దగ్గర హనుమ ఉంటూ ఉంటారు కదా. కేవలం నలుగురే మనము ఆ చిత్రపటంలో చూస్తూ ఉంటాం. అయితే రాముడు ఆకారానికి ప్రతీక అంటూ ఉంటాం, ప్రతినిధి అంటూ ఉంటాము. యో వీణాదా సంప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠిత అంటూ ఉంటాము. అంటే అకారము విష్ణు రూపమని, ఉకారము మకారములు లక్ష్మణస్వామి రూపాలు అని, అలాగే యో వీణాదౌ సంప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠిత అంటే అకారము విష్ణు అని, ఉకార మకారములు లక్ష్మణస్వామి సీతమ్మలు అని, అనేటువంటి నాదస్వర స్వరూపము వాయుపుత్రుడైనటువంటి లక్ష్మణస్వామి అని మనము అనుకుంటూ ఉంటామన్నమాట. మరి ఇక్కడ అకార ఉకార మకారములు అలాగే నాదస్వరూపమైనటువంటి హనుమతో కలిసి ఓంకారమే మనకి ఈ శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక రూపంలో మనకు ఉంటుంది. కాబట్టి అలా మనం ఆ పటాన్ని తెచ్చి పెట్టుకోవడం ద్వారా ఓంకారాన్ని ప్రత్యక్షంగా మనము పూజించినట్టే అన్నమాట. సో ఎలాంటి దోషం లేకుండా మనము ఓంకారాన్ని పూజించినట్టు. ఎంత ఉత్కృష్టమైనది చూడండి కదా. ఆత్రత్రాణ పరాయణుడైనటువంటి రామచంద్రమూర్తి మనల్ని పూజించడం వలన నిర్భయత్వం ఏర్పడుతుంది. అలాగే ఎప్పుడు కూడా రాముడిని మనం రెండు రూపాల్లో కొలుస్తూ ఉంటాం, వీర రాఘవుడు, విజయ రాఘవుడు అని చెప్పేసి. అంటే ఏంటి, అలాంటి దేవతామూర్తికి అపజయమే లేదు అన్నట్టు. సో అలాంటి పటాన్ని మనం కనుక ఇంట్లో పెట్టి పూజించుకున్నట్టయితే మనకి అపజయం అన్నదే ఉండదు, అలాగే నిర్భయత్వం ఉంటుంది. అసలు చెడు చేసేవాళ్ళు మన ఇంట్లోకి కూడా రారు అనమాట. అంతటి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఈ రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక పటాన్ని మనము ఇంట్లో ఉంచుకోవాలి. మనము సుప్రభాతంలో కూడా వింటూ ఉంటాము, అవనీత నయాకమనీయకరం. అక్కడ మనకేంటి, సీతాదేవి యొక్క సీతా తల్లిని భర్తగా మనకి శ్రీ రామచంద్రమూర్తిగా వెంకటేశ్వర స్వామిని మనం అక్కడ పూజిస్తూ ఉంటాం. అంటే ఏంటి, అన్ని రూపాల్లో కూడా ఈ విష్ణు రూపాలన్నింటిలో కూడా రామచంద్రమూర్తి ఉన్నాడని మనం అక్కడ విమాన మండపంలో కానీ, అక్కడ తిరుపతిలో కానీ అన్ని దగ్గరలో కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని మనము అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ రామచంద్రమూర్తి కూడా ఉన్నాడని మనకు నిదర్శనము సుప్రభాతం మొదలవుతూనే మనకు తెలుస్తుంది. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. విశ్వామిత్రుడు ప్రత్యక్షంగా రాముడిని నిద్రలేపుతూ ఉంటాడు అనమాట దీంతో. అంటే చూడండి, మనం ఏ రూపంలో కొలిసాము అన్నది కాకుండా ఎక్కడ ఉన్నా సరే రామచంద్రమూర్తి ఉన్నాడు. మనం మనస్ఫూర్తిగా ఆ రామచంద్ర స్వామి యొక్క పట్టాభిషేక మహోత్సవ రూపాన్ని స్మరించుకుంటూ, అది పెట్టుకోలేకపోయిన వాళ్ళు, వీలున్న వాళ్ళు అది పెట్టుకుని కనుక పూజ చేసినట్లయితే అడ్డంకులు తొలగడం, నిర్భయత్వం ఏర్పడడం, ధైర్యంతో ఏ పనినైనా పూర్తి చేయగలగడం, అందులోనూ అపజయం లేకుండా పనుల్ని పూర్తి చేసుకోగలగడం ఎంతటి శుభకరం, ఎంతటి ఉత్కృష్టం. ఈ పటాన్ని అందరూ మీ ఇళ్లల్లో పెట్టుకుని పూజ చేసుకోండి. నిర్భయంగా పూజ చేసుకోవచ్చు. స్త్రీలు కానీ పిల్లలు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూజ చేసుకోవచ్చు. ఓంకారాన్నే మీరు పూజ చేసినటువంటి దైవత్వాన్ని మీరు పొందండి. శుభం.